టోటల్ యూనిట్ ఈ 38 డిలీటెడ్ ఎవరు అంటే టోటల్ యూనిట్ మొత్తం లేదు చూడడానికి 38 డిలీటెడ్ వాళ్ళు ఉన్నారు. డిలీటెడ్ వాళ్ళు వాళ్ళంతా ఇక్కడ ఫ్యామిలీ మొత్తం అంటే ఇక్కడ లేదు సార్. వాళ్ళు ఈ వార్డులో కూడా లేదు, వెళ్ళిపోయినారు టోటల్ షిఫ్టెడ్. ఓకే. కొంతమంది ఫ్యామిలీ యూనిట్స్ న్యూ యూనిట్స్ అంటే ఎవరు న్యూ యూనిట్ అంటే అసలు ఈ వార్డులో ఉన్నది వాటర్ ఓటు ఉన్నదా చూడడానికి ఉన్నది ఫ్యామిలీస్ లేదు సార్. ఎప్పటి నుంచి 3 years అందుకే నా డేటాలో మిస్ అయింది. F2లో ఫార్మేట్ 9 చాలా తక్కువ కదండి. ఇప్పుడు వస్తున్నాయి సార్, ఇవాళ రాశాం సార్. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 9 యూనిట్స్ అట్లా ఉన్నాయా? అంటే ఇక్కడ అంటే వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది. ఇంతకుముందు ఎక్కడ ఉండే మీరు? ఇప్పుడు ఫిట్టింగ్ ఎవరైనా ఉన్నారా? స్ప్లిట్టింగ్ ఫ్యామిలీస్ ఫోటో క్యాప్చర్ ఎందుకు పడుతుంది? అంటే కొంతమంది ఫ్యామిలీస్ లేదు సార్, డేటా ఇచ్చారు కానీ మొత్తం కుటుంబ సభ్యులు లేదు. మనకు లెఫ్ట్ సైడ్ పడితే 20 ఇదంతా ఇది లాస్ట్ ఎండింగ్ సార్ 20. రైట్ సైడ్ మళ్ళీ 90 ఇస్తారు. మీ వాళ్ళే ఉంటారు టోటల్గా. ఇప్పుడు మీ ఫ్యామిలీ సపరేట్ వాళ్ళు సపరేట్ తీసుకున్నారా ఒకటే తీసుకున్నారా? సపరేట్ తీసుకున్నారు. మీకు రేషన్ కార్డు ఉండేనా ఇంతకుముందు? సో దాంట్లో కలిపి ఉండేనా వీడి వేరే వేరేనే ఉండే? ఇంతకుముందు నుంచి వేరే ఉండే. ఎంతమంది ఇప్పుడు మీ ఇంట్లో? ఇప్పుడు మీరు సపరేట్ ఫ్యామిలీస్ రాపించినారు కదా, మా ఆయన, నేను, పెద్ద కొడుకు, కోడలు, 2 పిల్లలు. వాళ్ళ సపరేట్, మాది సపరేట్, వాళ్ళ సపరేట్ 4. ఇంకో కొడుకు వాళ్ళు సపరేట్. సో అందరివి సపరేట్ రాపించినారు. ఇప్పుడే రా सब मिलके बच्चे की शादी हुई, 2 बच्चे अलग कर ये हो गया है ना सर्वे? कब आए सर्वे करने के लिए? मंगल के दिन आए, 2 दिन पहले. ठीक. ये बच्चे लोगों को भी सब लोगों को लिखवा है ना? इनका आधार कार्ड है? देखिए उन सब लोगों को भी आधार कार्ड है, नंबर फोटो को लिखवा है. कितने लोग हैं आपके घर में? एक फैमिली 7 मेंबर. सब लोगों के एक ही फैमिली. सर्वे हो गया आपका? सब लोगों के पास आधार कार्ड नंबर फोटो भी రాస్తా పోయారు. కవర్ అయితే అయిందా? ఫోటో తీస్తారు, మీ నంబర్ రాసుకొని పోయినారు కదా అందరు. ఎంతమంది మీ ఇంట్లో? మా ఇంట్లో 6 కలిపి ఒకటే ఫ్యామిలీ కింద రాపించిందా? లేదు సార్, మేము అలాగే ఉన్నాము. అలాగే రాపించింది.